నిలబడి మద్యం తాగే అలవాటు మీకు ఉందా? మీరు నిల్చొని మద్యం సేవిస్తే ఎంత ప్రమాదమో మీకు తెలుసా? అసలు నిల్చొని మద్యం తాగితే ఏం జరుగుతోందో మీకు అర్థమవుతుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. నిల్చొని మద్యం తాగడం వల్ల జరిగే నష్టాలు అన్ని ఇన్ని కావు. అలా అని కూర్చొని మద్యం తాగొచ్చు అని కూడా కాదు. మద్యం ఎలా అయినా హానికరమే, కానీ తాజాగా నిల్చొని తాగితే ఏం జరుగుతుందో అనే విషయాలు ఇప్పుడు వైరల్గా మారాయి. నిలబడి నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే నిలబడి నీళ్లు తాగటం వల్ల కూడా ఆరోగ్యానికి హాని జరిగే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పబ్లు, పార్టీలకు వెళ్ళినప్పుడు చాలా మంది నిల్చొని మందు తాగుతారు. దీనివల్ల శరీరంలో ఉండే చాలా రకాల అవయవాలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిలబడి తాగినప్పుడు చాలా తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తీసుకునే ఛాన్స్ ఉందట. దీంతో శరీరంలోని బ్లడ్లో మద్యం చాలా వేగంగా కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చాలా మందికి త్వరగా మత్తు వచ్చే ఛాన్స్ ఉందట. మరికొందరిలో తలనొప్పి, కళ్ళు తిరగటం, పడిపోవటం, వికారం వంటివి కనిపించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిలబడి ఆల్కహాల్ తాగటం వల్ల గుండె, జీర్ణ వ్యవస్థ, లివర్, మెదడుతో పాటు కిడ్నీల పనితీరుపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు. వీటి వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నిలబడి మందు తాగితే అవయవాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిలబడి తాగినా, కూర్చొని తాగినా మితిమీరి మద్యం తీసుకోవడం వల్ల లివర్పై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించి మద్యం తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం ఉందట. లివర్ చుట్టూ చెడు కొలెస్ట్రాల్ చేరుకోవడానికి ఫ్యాటీ లివర్ డిజీజ్ అని పిలుస్తూ ఉంటారు. దీనివల్ల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందని, మందు ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ హెపటైటిస్, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని డాక్టర్లు అంటున్నారు. మద్యం తాగినప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థపై కూడా చెడు ప్రభావం పడుతోంది. దీనివల్ల మెమరీ పవర్, మెదడు పనితీరు మందగించే ఛాన్స్ ఉంది. అందుకే నిలబడి ఎక్కువగా మందు తాగితే కళ్ళు తిరుగుతాయట. మరికొందరికైతే మైకం వచ్చి కింద కూడా పడిపోతూ ఉంటారు. నిలబడి మద్యం తాగితే గుండెపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గుండె కొట్టుకునే వేగంతో మార్పులు జరిగే అవకాశం ఉందట. మరికొందరిలో రక్తపోటు పెరిగే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిలబడి తాగినప్పుడు మందు నేరుగా కడుపులోకి వెళ్తుంది. దీనివల్ల వికారం, వాంతులు, యాసిడ్ రిఫ్లెక్స్ వంటివి వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. నిలబడి త్వరగా మందు తాగినప్పుడు కడుపు ఉబ్బరం, అజీర్తి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నిలబడి మద్యం తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగానే ఆల్కహాల్ తాగితే యూరిన్ అధికంగా వస్తుంది. నిలబడి తాగినప్పుడు మద్యం కడుపులోకి త్వరగా వెళ్లి యూరిన్ రూపంలో బయటకు వస్తుంది. దీనివల్ల శరీరం డిహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిలబడి మద్యం తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఒకవేళ తాగాల్సి వచ్చిన మద్యాన్ని నెమ్మదిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. అలాగే మద్యం అతిగా తీసుకోవద్దు అనుకునేవారు తాగడానికి ముందు భోజనం కూడా మంచిది.